సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నా. అట్లనే మా గల్లీలో చిన్న చిన్న సమస్యలు ఇప్పుడు చెప్పే సందర్భం కాగానే ఛాన్స్ వచ్చినప్పుడు తీర్చాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా కోతుల పడవ ఈరోజు గాయత్రి చైతన్య కమిటీ వాళ్ళు మమ్మలను విజయపదంలో ముందుకు తీసుకెళ్ళి వారి ఆశీర్వాదంతో ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది. వారికి నా యొక్క కృతజ్ఞతలు. ఎందుకంటే గాయత్రి నగర్ అంటేనే మొత్తము హిందూయిజం ఇట్లా ఉండే కమిటీ ఇది. ఆ ఉద్దేశంతో వాళ్ళు మంచి నాకు సపోర్ట్ చేస్తూ నిజామాబాద్ టౌన్లోనే అత్యధిక మెజార్టీ తీసుకురావడంలో వీరు ముందుండడం జరిగింది. వారికి నా యొక్క పాదాభివందనాలు. ఎందుకంటే నేను గెలవడం అనేది అంటే వీళ్ళు గెలవడమే, నా గాయత్రినగర్ ప్రజలు గెలవడమే, నా ఓటర్స్ అందరూ గెలవడమే, నేను ఒక్కరిని గెలవడం అని కాదు. ఈ విజయము నా గాయత్రినగర్ డివిజన్ ప్రజలందరికీ అంకితం చేస్తున్నాం. జై శ్రీరామ్. గాయత్రినగర్లో సుమిత్ర కిషోర్ గారు బీజేపీ పార్టీ తరఫున కార్పొరేటర్గా మా గల్లీలో భారీ మెజార్టీతో గెలిచారు. వారికి మా చైతన్య కమిటీ తరఫున ఈరోజు మా గల్లీ వాసులము అందరం కలిసి కమిటీ తరఫున సన్మానించుకోవడం జరిగింది. వారికి శ్రీ చైతన్య కమిటీ తరఫున భారీ అభినందన తెలపడం జరిగింది. ఇలాగే మా కార్పొరేటర్ గారు మా గల్లీలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, లైటింగ్ కానీ చాలా చేపించారు. ఇలాగే చేపించాలని, గల్లీ అభివృద్ధిలో మరి ఇంకా ముందుకు పోవాలని మా కార్పొరేటర్ గారిని మేమందరం కోరుకుంటున్నాము.